మరి అట్లాగే అదర్ కూడా అంటే ఇంకా కూడా వేరే నిధుల నుంచి వెళ్ళి పట్టణ ప్రగతి కావచ్చు, జనరల్ ఫండే కావచ్చు, 15th FC కావచ్చు, అన్ని నిధుల నుంచి వెళ్ళి 2,59,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. సో ఇందులో నుంచి ఆల్మోస్ట్ అదర్ ఫండ్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ నిధులు పెట్టి పనులు కంప్లీట్ చేయడం జరిగింది. మరి దాంతోపాటు ఈ TFDC కూడా గతంలో పెట్టిన నిధుల నుంచి వెళ్ళి అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్తగా పెట్టడం జరిగింది, అది కూడా టెండర్కి వచ్చింది. తొందరలోనే టెండరింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అట్లాగే ఇంకా కూడా ఇక్కడ అసలు ఇది ఒక మినీ ప్రపంచం. 47-48 వార్డు అంటేనే ఒక మినీ ప్రపంచం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మన ప్రపంచం మొత్తంలో ఎంతమంది జనాభా, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఉంటాయి ఈ ఒక్క 2 వార్డులలో ఉంటాయి కాబట్టి మరి ఒక మినీ ప్రపంచం. మరి ఈ మినీ ప్రపంచంలో ఎమ్మెల్యే గారు ఇంకొక ప్రపంచాన్ని సృష్టించి 4,570 బెడ్రూమ్లు ఇక్కడ మనకు 48 వార్డులో కేటాయించడం జరిగింది. మరి ఒక 20,000 జనాభా అక్కడ ఉండేటట్టు ఈ జగిత్యాల పట్టణాన్ని ఇంకా కూడా ఎక్స్టెండ్ అయ్యేటట్టు మరి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరి అక్కడ ఉండి మరి వాళ్ళ కోసం ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలందరి కళ తీరడం అందరికి అయిపోయింది. కాబట్టి మరి అట్లాగే ఇంకా కొంచెం డ్రైనేజీలు ఉన్నాయి, రోడ్ల ఇష్యూస్ కొంచెం ఉన్నాయి. అది కూడా మొన్న 25 కోట్ల నిధులు తీసుకొచ్చి దాన్ని కూడా చేపించడం జరుగుతుంది. అది కూడా తొందర అవుతున్నాయి. ఎమ్మెల్యే గారు మాట కూడా ఇచ్చారు, అమ్మ తొందరగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. సో అది కూడా తొందరగా అవుతున్నాయి. తొందరగానే అందరూ ఓల్ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళి ఉండడం జరుగుతుంది కాబట్టి మరి తొందరగానే అది కూడా అయిపోతుంది. మరి వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ నీళ్ళ సౌకర్యం ఫస్ట్ ఉండాలి. ఇప్పుడంటే మున్సిపల్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కానీ అవి సరిపోవట్లేదు అందరికీ. సో వాళ్ళందరికీ నీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు 14 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ని నిర్మించడం జరిగింది ఇక్కడ 48 వార్డులు. మరి ప్రతి ఒక్కరికి నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుండి వాళ్ళ కోసం పనిచేయడం జరుగుతుంది. అట్లాగే మొన్న మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గరికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు నిరుపేదల గురించి, పిల్లల గురించి, ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి అనుక్షణం ముందడుంటారు, ఎప్పుడు ప్రజల కోసం ముందుంటారు. కాబట్టి మరి ఎక్కడ కూడా ఇప్పుడు ఏ వార్డుకి వెళ్ళినా కానీ ఇన్ని పనులు జరిగినాయి, అన్ని పనులు జరిగినాయి అని చెప్తున్నారు. అట్లాగే ఈ 47 వార్డుకి కూడా 182 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి 47 వార్డుకి. అట్లాగే 48 వార్డుకి 68 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మరి ఇంతటి ఘనత, ఇది ఒక మినీ ప్రపంచం. మరి అట్లాగే ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఇంకెవరైతే ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇప్పియాలి, వాళ్ళు కూడా బాగుండాలి, అందరికీ సొంత ఇంటి కళ నెరవేరాలని చెప్పేసి ఎప్పుడు ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించి ముందుకెళ్తున్న ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముందుండి ప్రజల కోసం మేమున్న ఈ కొద్ది కాలంలో అయినా ఇంకా మీరు ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు సార్. ఇంకేదున్నా కానీ ఈ నిరుపేద ప్రజల కోసం ఖచ్చితంగా మీరు ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ స్కూల్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, రోడ్లు కానీ గతంలో అసలు ఈ వార్డ్స్ అనేది వార్డుల లాగా లేవు. సో ఇప్పుడు వార్డుల లాగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు. సో అట్లాగే ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ప్రతి టిఆర్ నగర్ ప్రాంత వాసులకు శుభాకాంక్షలు. ఈ టిఆర్ నగర్ ప్రాంతంలో చాలా పేదవాళ్ళు నివసిస్తారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. చాలా విషయాలు చెప్పారు. ఉన్న సందర్భంలో ఈ ప్రాంతం అప్పుడు ఎంపీటీసీగా తమ్ముడు చాందుండ్రి, సర్పంచ్ మమ్మల్ని చనిపోయింది. అప్పటి నుంచి కూడా వివిధ సమస్యలపై నాకు చెప్తా ఉంటే మరి ఇక్కడ అత్యంత పెద్ద సమస్య నీళ్ళ సమస్య ఉండే. వాటర్ ట్యాంకులు కట్టించి ఆ బావి ఒక బొందలెక్కు ఉండే, అట్లాంటి దానికి మంచిగా గాజులు పోయించడం. కానీ తర్వాత పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక బస్సు దవాఖాన చేయడం, స్కూళ్ళు మంచిగా చేయడం, ఈ రకంగా ఒకటొకటి చేసుకుంటూ ఒక మంచి పార్కు ఇవన్నీ కూడా చేసాం. దాంతో పాటుగా ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలతోటి మనం రోడ్లు డ్రైన్లు వేసుకున్నాం. ఇంకా 2 కోట్ల రూపాయలతో చేసేటండి. ఇన్ని చేసినా మా చాందబాయి 20 లక్షలు అడుగుతున్నాడు చేసుడే. కానీ తమ్ముడు చేసిన వాటి చెప్పి అడుగుతున్నాడు, అది సంతోషం అనిపిస్తుంది. తప్పకుండా మీరు కూడా చేసినవి చేయండి. అన్నీ ఒక్కసారి కావు. 40-45 ఏళ్ళకెళ్ళి ఉన్న కాలనీ ఇది. ఇప్పుడిప్పుడు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం దీన్ని. అందుకే నేను పల్లెటూరు ఉంటే మున్సిపాలిటీలో కలిపిన. అప్పుడు కొంతమంది అన్నారు ఇట్లెందుకు కలుపుతున్నాడు. మరి కలపడం వల్లనే 116 మందికి జీవో 58 కింద ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. ₹1 ఖర్చు లేకుండా కలెక్టర్ ఆఫీసులో మంచిగా సమోసా తినిపించి చేతిలో పెట్టి పంపించాం. మరి ఈ జిల్లాలో ఇంకా పట్టణాలు ఉన్నాయి, ఎక్కడ నచ్చినాయో ఒక్కసారి తెలుసుకోండి. జగిత్యాలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, వాళ్ళు ఇచ్చిండ్రా, కెనాల్ పొంటుండే పేదవానికి ఒక పట్టా ఇచ్చిండ్రా తెలుసుకోమన్నారు.
అదేవిధంగా ఇండ్లు 200 పైన ఇండ్లు వచ్చినాయి. ఎన్ని వచ్చాయి రెండు కలిపి? ఇది చెప్పింది లెక్క కొద్దిగా 250 ఇండ్లు వచ్చినాయి. పెద్ద మున్సిపాలిటీలు పాతాయి. ఆ 2 మున్సిపాలిటీలు కలుపుతారంటే మన టీఆర్ నగర్లోకి వచ్చినాయి. కట్టించారా? అన్ని ప్రభుత్వం పైకెళ్ళి ఇస్తుంది. ఢిల్లీకి వెళ్ళి పంపుతారు కొందరు, మోడీ పంపినట్టు, కేసీఆర్ పంపినట్టు, రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ స్థానికంగా మేము కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులు, మా చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరం దాన్ని కొంచెం ముందడికి దోస్తేనే పనులు ముందుగా లేదు. అట్లా నిరంతరం మేము వెంట ఉండి నన్ను మీరు గెలిపించారు. నాకంటే కొందరు పెద్ద పనులు చేసి ఉండవచ్చు, కానీ పేదవాళ్ళకు అవసరం ఉన్న ఇండ్లే కావచ్చు, ఈ రోడ్లే కావచ్చు, డ్రైనే కావచ్చు, దవాఖాన్ల విషయం కావచ్చు, ఇలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కరీంనగర్ నుంచి ఇలా బస్సు దవాఖాన ఏదో దవాఖాన వచ్చింది అనుకుంటారు, కానీ జగిత్యాల జిల్లాకు వచ్చినన్ని పల్లె దవాఖాన్లు, బస్సు దవాఖాన్లు కరీంనగర్ జిల్లాకు రాలే. కరీంనగర్ జిల్లాలో కూడా చుట్టుపక్కల ఉంటాయి, కరీంనగర్ జిల్లాకు రాలే. అది నాకు స్వయాన అధికారులు చెప్తా ఉన్నారు, పెద్దపల్లి జిల్లాకు రాలే, కానీ మన దగ్గరికి అత్యధికంగా వచ్చింది. మరి ఈరోజు ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు కుల సంఘ భవనాలు కొన్ని ఇస్తే కొందరు వాడుకున్నారు. ఇప్పుడు పద్మశాల సంఘం ఉంది, మరి ఎవరున్నాడు ఇక్కడ డీలర్ పద్మశాల సంఘం చేసుకున్నారు, పని బిల్లు కూడా వచ్చింది కొంత. అట్లా కొన్ని సంఘాలకు చేసుకున్నారు, మన మస్జిద్కి చేసుకున్నారు. కొందరు ముందుబాటు చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. బోల సంఘం కూడా వచ్చినట్టుంది, వచ్చింది బోల సంఘం కూడా వచ్చింది. ఇట్లా కొన్ని వచ్చినాయి. ఇక కొందరేమో తొందరపడి చేసుకున్న వాళ్ళే ఆగినాయి. అవి కూడా తప్పకుండా మళ్ళీ చేస్తాం, ఇంకా టైం ఉన్నది. కొత్తగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంవత్సరం ముగిస్తున్నారు. మొదటి సంవత్సరం ఎప్పుడు కూడా పెద్దగా జరిగాయి. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు, రైతు బంధు ఎప్పుడు ఇచ్చినాం? 4 ఏళ్ళకి ఇచ్చినాం. తెలంగాణ వచ్చినాం. రుణమాఫీ మొదట్లో ఎంత చేసినాం? 25,000 చేసినాం. కానీ మీరు 2 లక్షల దానికా చేస్తూ కొన్ని తప్పిపోయి ఉండొచ్చు, కానీ 18,000 కోట్లు ఇచ్చినాం. అప్పుడు 4.5 ఏళ్ళకి వస్తాయి. అంటే ఈ రకంగా మన జగిత్యాల పట్టణం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే భాగంలో మొన్ననే ఒక మంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కూడా దాదాపు 100 కోట్ల పైన కట్టడానికి నిధులు తీసుకొచ్చాం. అదేవిధంగా మీకు దగ్గరనే పేదవాళ్ళు ఉంటారు, టెక్నీషియన్లు అయితే డీజిల్ మెకానిక్ కావాలనుకుంటారు, ఇంకేదైనా కావాలనుకుంటారు. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే విధంగా వట్టి ఐటీఐ లాగా కాదు, ఏటీసీ సెంటర్ మన దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. దాని వలన అక్కడ ఉండే 20,000 మంది పేదవాళ్ళు ఉంటారు, మన దగ్గర 5,000 మంది పేదవాళ్ళు. 25,000 మంది పేదవాళ్ళు మీ పిల్లలు రేపటి జగిత్యాల పట్టణం కావచ్చు, జిల్లా నియోజకవర్గం అక్కడ ట్రైనింగ్ అయితే రేపటి నాటి సర్టిఫికేట్ తోటి ఏ దేశమైనా ఉద్యోగం ఖాయం. స్కిల్ యూనివర్సిటీకి దాన్ని అనుసంధానం చేస్తుంది, స్కిల్ యూనివర్సిటీకి. సో అది కూడా మనకు దగ్గరనే వస్తుంది. ఆడదానికి రోడ్డు కూడా వేయిస్తా తప్పకుండా. దీనికి డబల్ బెడ్రూమ్ కూడా కలుపుతాం, ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఒకటొకటిగా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మీరు చూసినారు, కొన్ని పనులు కష్టంగా ఉంటే నేను అధికారులను ఇక్కడ తీసుకొస్తాను. నీళ్ళ కష్టం ఉంటే ఆ నీళ్ళకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ తీసుకొచ్చిన హైదరాబాద్కి వెళ్ళి. మరి ఎట్లయితే ట్యాంక్ ఎక్కితే అంటే ఒక స్పెషల్గా రాజారాంకి వెళ్ళి వచ్చాక మోటార్ ఎక్కినాం. అట్లా ఎక్కితేనే ఇడికి వచ్చినాయి. చెప్పిండు కావచ్చు, మన పేరు ఏముంటుంది, వాటర్ మ్యాన్ ముస్లిం పేరు హాజీని అడగండి చెప్తాడు. అంటే ఎందుకంటే వచ్చిన వాళ్ళ మీ అందరినీ కలవం కదా, 5,000 మందిని అడిగితే 5 10 మంది ఉంటారు. కానీ హాజీకి అయితే ప్రతి విషయం తెలుస్తుంది. అంతకుముందు ఇవ్వలేకపోయాడు, తర్వాత మోటార్ పెట్టాక ఇవ్వగలిగాం. ఇంకా కొన్ని పైప్ లైన్లు అవసరం ఉన్నాయి. ఇప్పుడు మంజూరు వచ్చింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి మంజూరు వచ్చింది. అది మీరు చరణ్ సార్ను వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు కూడా వాళ్ళు ఏ లైన్లో రాసిస్తే హౌస్ నెంబర్ రాసింది. పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. ప్రతి ఇంటికి నల్లా వస్తుంది. అవన్నీ కూడా చేద్దాం. కొత్త కాలనీలు, పేదవాళ్ళు ఎక్కడెక్కడో గుడిసెలు వేసుకొని అడిగి కూడా నల్ల పైపులు వచ్చేలాగా చూడాలి. దానికి సమన్వయం చేసుకోవాలి. స్థానిక నాయకత్వం కావచ్చు, పెద్దలు కావచ్చు. వాటికి వచ్చినప్పుడు మాకు రాలేదు అనకుండా ఈ రకంగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా చేద్దాం. మరి ఎట్లయితే మస్జిద్లోకి చేసాం, గుళ్ళకు కూడా చాలా చేసాం. మన అయ్యగారు వచ్చిన వాళ్ళకి ఏదో ఉన్నారని గర్వం ఉన్నాడు. తప్పకుండా చాలా గుళ్ళకి చేసాం. కుట్రాయేశ్వర గుడికి చేసాం, బీరాయి గుడికి చేసాం. ఈ గుడికి కూడా చేద్దాం తప్పకుండా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.